హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక 20,000 అండర్లో బెస్ట్ కెమెరా మొబైల్కి అయితే ఎదురు చూస్తున్నారా? అయితే దాని గురించి అయితే మీకు ఒక 5 మొబైల్స్ అయితే సజెషన్ చేస్తాను. ఆ మొబైల్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వదలకండి. ఆ మొబైల్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అనేది కొన్నిట్లో మనకు ఫుల్ హెచ్డీ 30 వీడియో రికార్డింగ్ ఉంది, కొన్నిట్లో అయితే మనకు 4K 30 అయితే వీడియో రికార్డ్ ఉంది. అయితే ఈ మొబైల్స్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా అయితే కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అయితే మాత్రం కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం గుడ్ క్వాలిటీతో ఉంటాయి, బేసిక్ క్వాలిటీ అన్నమాట. అయితే 20,000 అండర్లో మనకు ఏదైనా కెమెరా మొబైల్ తీసుకుంటే మాత్రం ఇవైతే ఒకసారి అయితే లుక్ అయితే ఇవైతే కొంచెం బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు 20,000 అండర్లో నాకైతే అనిపించినాయి అయితే ఇవైతే కొంచెం బెస్ట్ అనిపిస్తున్నాయి. వీటిని అయితే మీకు అయితే సజెషన్ చేస్తాను. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి వివో నుంచి వివో T3. ఈ మొబైల్ చూసుకుని మాత్రం రీసెంట్గా లాంచ్ అయింది. కెమెరా క్వాలిటీ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. కెమెరా క్వాలిటీ తెలుసుకునే ముందు ఒకసారి ఫస్ట్ టైం అయితే దీని ఫుల్ స్పెసిఫికేషన్ అయితే తెలుసుకోండి. ఫుల్ స్పెసిఫికేషన్ అంటే డిస్ప్లే మీద చేస్తాను కోసం చూడండి. కొత్త మైబీ కూడా మీకోసం ఒకసారి అయితే చెప్తాను చూడండి. ఇందులో ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమండ్సిటీ నుంచి 7200 ప్రాసెసర్. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్ అనేది. దీంతో పాటు మనకి డిస్ప్లే చూసుకున్న మాత్రం 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ బెజెల్ స్విచ్ పంచ్ లభిస్తుంది, AMOLED డిస్ప్లేతో లభిస్తుంది, 120 FPS లభిస్తుంది, అలాగే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో లభిస్తుంది. కాబట్టి డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకొస్తుంది 1800 వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుని మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది, 44 వాట్ ఛార్జర్ లభిస్తుంది. అంటే స్పెసిఫికేషన్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్తో పాటు కెమెరా చూసుకుంటే మాత్రం మెయిన్ కెమెరా వచ్చి 50 MP, ఇది వచ్చి సోనీ సెన్సార్తో లభిస్తుంది. IMX882 సెన్సార్. ఫ్రెండ్స్, ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ పిక్చర్ క్వాలిటీ ఉంది. దీంతో పాటు సెకండరీ కెమెరా వచ్చి మనకు 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ అనేది మనం 4K 30 అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఫ్రంట్ విషయానికి 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో మనం ఫుల్ హెచ్డీ 30 అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే కెమెరా దగ్గర క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఇందులో IMX నుంచి సెన్సార్ ఉంది కాబట్టి 882 సెన్సార్ కాబట్టి మనకు ఆర్టికల్ ఇమేజ్ పిక్చర్ కూడా మనకి పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తే మాత్రం కెమెరా క్వాలిటీ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అందుకే దీనికి ఫస్ట్ ప్లేస్లో పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కెమెరా ఇందులో 4K 30 వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి నాకు తెలిసి 20,000 అండర్లో మనకి బెస్ట్ కెమెరా మొబైల్ కూడా అనుకోవచ్చు. ఇది కూడా మనకి బేసిక్ కెమెరా అంటే 20,000 చూసుకుంటే మనకి బేసిక్ కెమెరా క్వాలిటీ కావాలనుకుంటుంది. అందుకే మనకు ఆ ప్లేస్లో చూసుకుంటే మాత్రం 20,000 అండర్లో మనకి బెస్ట్ కెమెరా మొబైల్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. అందుకే దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాను ఫ్రెండ్స్. ఈ మొబైల్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం 19,999 అయితే ప్రైస్ అనేది లభిస్తుంది మనకి. ఏది వితౌట్ కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం ఇంకా 1,000 2,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే మనకి బెస్ట్ 20,000 అండర్లో మనకి ఇది టాప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ మొబైల్ అయితే నచ్చిందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక సెకండ్ మొబైల్ విషయానికి వస్తే మనకి ఇది OnePlus నార్జ్ CE4 లైట్. ఈ మొబైల్ మనకి రీసెంట్గా లాంచ్ అయింది. ఒక 1-2 వీక్ అయితే అవుతుంది మనకి మొబైల్ లాంచ్ అయ్యి. దాని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి అయితే డిస్ప్లే మీద వేస్తాను చూడండి. దాని స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ఇందులో ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 695 ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది, 120 FPS లభిస్తుంది, 1200 nits వరకు అయితే బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 80 వాట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇందులో చూసుకుంటే మాత్రం 10x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. సెకండరీ కెమెరా వచ్చి 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకుని మనం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ అయితే లేదు ఇందులో. కాకపోతే కూడా మనకి పోర్ట్రేట్ షాట్స్ అని ఇలాంటి షాట్స్ అయినా చాలా అద్భుతంగా వస్తాయి మనకి కెమెరాలో చూసుకుంటే మాత్రం. కెమెరా అయితే తగ్గే ఛాన్స్ లేదు మనకి. 20,000 అండర్లో బెస్ట్ కెమెరా మొబైల్ కూడా ఇది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనకి క్వాలిటీ చూసుకుంటే మాత్రం క్వాలిటీ అనేది OnePlus నుంచి మనకు వేరే లెవెల్ అయితే ఊహిస్తాం. ఎందుకంటే క్వాలిటీ అయితే వేరే లెవెల్లో వచ్చేస్తాయి కాబట్టి చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇందులో లభిస్తుంది. అలాగే దీంతో పాటు ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అలాగే దీనిలో కూడా మనం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం OnePlus నుంచి చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ పిక్చర్ క్వాలిటీ ఉంది, డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంది, ఆటో ఫోకస్ ఉంది కాబట్టి బెస్ట్ కెమెరా అనేది ఇందులో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఫుల్ హెచ్డీలో రికార్డింగే ఉంటుంది. కాకపోతే ఇందులో ఫుల్ హెచ్డీలో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 60 FPSలో కూడా ఫుల్ హెచ్డీలో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కెమెరా క్వాలిటీ అనేది నాకు బాగా గుడ్ అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ కెమెరా ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం ఎంత లేదా మనకి ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మనకి 19,999 అయితే లభిస్తుంది. దీని కార్డ్ ఆఫర్లో చూసుకుంటే ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండు మొబైల్లో చూసుకుంటే మాత్రం ఎవరికైతే OnePlus నచ్చిందో తప్పకుండా కామెంట్లు అయితే
అయితే రిప్లై ఇవ్వండి. నాకు తెలిసి మాత్రం వన్ ప్లస్ కంటే కొంచెం వివో బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమని ఉంటే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక థర్డ్ వన్ మొబైల్ వచ్చి మనకి రియల్మీ నార్జో 70 Pro. ఈ మొబైల్ కూడా మనకు 1 month క్రితమే లాంచ్ అయింది, అంటే 1-2 month క్రితమే లాంచ్ అయింది కాబట్టి ఇందులో స్పెసిఫికేషన్ కూడా చాలా అదిరిపోయే స్పెసిఫికేషన్. మెయిన్ అయితే స్పెసిఫికేషన్ తెలుసుకుంది. ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity 7050 ప్రాసెసర్. ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్ అనేది కొంచెం గుడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇందులో మనకు డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ డిస్ప్లే AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. 120 FPS లభిస్తుంది. 2000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 67 watt ఛార్జర్ లభిస్తుంది కాబట్టి కొంచెం స్పెసిఫికేషన్ అయితే గుడ్ ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ ఒకసారి ఫుల్ స్పెసిఫికేషన్ మీకు డిస్ప్లే మీద చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్నింటిలో మనకి స్పెసిఫికేషన్ పరంగా తీసుకుందాం అనుకుంటే మన ఛానల్లో స్పెసిఫికేషన్ వీడియోస్ అనేవి ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు కెమెరా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి మనకి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా హైలైట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 50 MP తోటి సోనీ సెన్సార్ లభిస్తుంది. సెన్సార్ విషయానికి వస్తే మనకు 890 సెన్సార్ లభిస్తుంది కాబట్టి ఎక్సలెంట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా ఉంది మనకి. సెకండ్ కెమెరా విషయానికి వస్తే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకు 2 MP మైక్రో కెమెరా. ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనం 4K అయితే వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు. కానీ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఫుల్ హెచ్డీలో 60 FPS వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ ఉంది కాబట్టి వీడియో స్టెబిలేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం చూసుకుంటే మాత్రం ఇందులో ఏది మనకి రియల్మీలో, ఎందుకంటే మనకి వీడియో సెన్సార్ విషయానికి వస్తే మనకి ఇందులో IMX నుంచి 890 సెన్సార్ ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు, సెన్సార్ అనుకోవచ్చు. దీంతో పాటు చూసుకునే కెమెరా క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మనకి చాలా బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 20,000 అండర్లో కూడా ఇది కూడా చాలా బెస్ట్ కెమెరా అని నా ఒపీనియన్. దీంతో పాటు ఫ్రంట్ విషయానికి సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా ఇచ్చి మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో కెమెరా చూసుకుంటే మాత్రం చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి కెమెరా క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ కెమెరా వస్తుంది మనకి. ఎందుకంటే ఇందులో ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ ఉంది, ఆటో ఫోకస్ ఉంది, డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంది. చాలా బెస్ట్ కెమెరాస్ అయితే ఉన్నాయి. స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. స్లో మోషన్ వీడియో రికార్డింగ్ 720pలో తీసుకుంటే చాలా ఎక్సలెంట్ వీడియో అవుట్పుట్ వస్తుందని నా సజెషన్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ ఓవరాల్గా ఈ 3 మొబైల్స్లో మీకు ఏ మొబైల్స్ కూడా తప్పకుండా నచ్చిందో సార్ కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ విషయానికి వస్తే ఈ రియల్మీ నార్జో 70 Proలో ప్రైస్ ఫ్రెండ్స్, దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మనకి 19,999 అయితే ప్రైస్ అనేది లభిస్తుంది. కార్డ్ ఆఫర్లో చూసుకుంటే 1,500 నుంచి డిస్కౌంట్ అయితే లభించే అవకాశాలు ఉంటాయి. అది మీ ఒపీనియన్, మీ కార్డ్ మీద మీ ఒపీనియన్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఓవరాల్గా ఈ 3 మొబైల్స్లో ఎవరికైతే బెస్ట్ మొబైల్ అనిపిస్తుందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఫోర్త్ వన్ వచ్చి మనకి రెడ్మీ నుంచి మనకి రీసెంట్గా అంటే ఒక ఎంత లేదన్నా మనకు ఒక 5 months 6 months అయితే బ్యాక్ అయితే మనకి మొబైల్ అయితే లాంచ్ అయింది కాబట్టి అందులో కూడా మనకి రెడ్మీ Note 13 ఈ మొబైల్ చూసుకున్నా కూడా కొంచెం బెటర్ మొబైల్ ఫ్రెండ్స్. దీని స్పెసిఫికేషన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. ఇందులో మనకు దాని ప్రాసెసర్ కానీ, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది దీని గురించి చెప్తే కూడా మనకి ఒకసారి మీరు డిస్ప్లే మీద చేసుకుంటే ఒకసారి 1 second అయితే ఆపుతాను చూడండి, మీకు డిస్ప్లే మీద వేస్తాను, ఒకసారి దాని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే దీనిలో మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చి మనకు బ్యాక్ సైడ్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి మనకు 108 MP అయితే వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అప్ టు 10x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో మనకు చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం. అలాగే దీంతో పాటు సెకండ్ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP డెప్త్ సెన్సార్, అంటే డెప్త్ విత్ మైక్రో ఈ 2 కెమెరాస్ అయితే ఇందులో యూజ్ చేసుకోవచ్చు. వీటితోటి మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ మనకి ఫుల్ హెచ్డీ 60 FPS వీడియో రికార్డింగ్ కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ రెండిట్లో మనకి ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం చాలా 4K రికార్డింగ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కెమెరాల క్వాలిటీ చూసుకుంటే మాత్రం క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ కార్డు ఉంది కాబట్టి ఇందులో మనకు 720pలో మనకి స్లో మోషన్ వీడియో రికార్డింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజేషన్ ఉంది కాబట్టి మనకు వీడియో క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే మనకి ఏదైనా వీడియో చూసుకుంటే మాత్రం 4Kలో తీసేకంటే నా సజెషన్ ఏంటంటే ఫుల్ హెచ్డీ 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకుంటే ఇందులో బెస్ట్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. నేను ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను మీకోసం. అయితే 4K అయితే తప్పకుండా అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇందులో 4K రికార్డింగ్ చేస్తే మనకు వీడియో అవుట్పుట్ అనేది మనకు అంత ఎగ్జాక్ట్గా రాదు. ఒక ఫుల్ హెచ్డీ 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది నా సజెషన్. మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఫిఫ్త్ వన్ మొబైల్ గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చి మనకి 16,999 అయితే ప్రైస్ అనేది లాంచ్ చేశారు కాబట్టి అదే ప్రైస్కి మనకు మొబైల్ అనేది లభిస్తుంది. ఇక కార్డ్ ఆఫర్ చూసుకుంటే మనకి ఎంత లేదు మనకి 15 వరకు అయితే లభించే అవకాశం ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా మనకు చూసుకుంటే
మాత్రం బెస్ట్ 20,000 అండర్లో బెస్ట్ కెమెరా మొబైల్ కూడా అనుకోవచ్చు దీన్ని కూడా. ఎందుకంటే మనకి కార్డ్ ఆఫర్లో చూసుకుంటే 15లో లభిస్తుంది కాబట్టి మనకి బెస్ట్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది కాబట్టి ప్రీమియం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అని నాతో అనుకుంటే మాత్రం. ఎందుకంటే మనకు 20,000 అండర్లో కూడా మనకి 15లో లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమన్నా తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఇక ఫ్రెండ్స్, ఇక 5th మొబైల్ వచ్చి మనకు పోకో X6. ఇది చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 4K రికార్డింగ్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ ఉంది. దాని గురించి కూడా తెలుసుకున్నాం. దాని స్పెసిఫికేషన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే అందులో వాడిన డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ డిస్ప్లే 120 DPIతో లభిస్తుంది. అలాగే మనకు AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ నుంచి 7H Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 67 వాట్ ఛార్జర్ లభిస్తుంది. అంటే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ర్యామ్ వేరియంట్ అయితే అవన్నీ మీకు డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. అలాగే దీంతో పాటు కెమెరా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అప్ టు 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. విత్ 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు సెకండ్ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనకి ఇందులో 4K నుంచి 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 60 FPS లో మాత్రం ఫుల్ హెచ్డీలో 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పబోయే అన్నింటిలో మొబైల్ ఎందుకంటే ఇందులో కెమెరా అయితే చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని 5th ప్లేస్లో ఎందుకు పెట్టాను మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్దామని దీన్ని 5th ప్లేస్లో పెట్టాను ఫ్రెండ్స్. అందుకే మీకోసం కొంచెం డిసప్పాయింట్ కాకండి. ఎందుకంటే మనకి కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం 3 కెమెరాలు మూడు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒకటి ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆప్టికల్ ఇమేజెస్ వీడియో రికార్డింగ్ ఉంటుంది. మనకి స్టెబిలేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. వీడియో రికార్డులో అవుట్పుట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. 4Kలో తీసినా కూడా అవుట్పుట్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. ఎవరైతే 20,000 అండర్లో బెస్ట్ కెమెరా మొబైల్ తీసుకుంటే మాత్రం దీని అయితే సజెషన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇందులో కెమెరా క్వాలిటీ అనేది చాలా గుడ్గా ఉంటుంది. అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ విషయానికి 60 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఓవరాల్గా కెమెరా క్వాలిటీ చూసుకుంటే నాకైతే బాగా నచ్చింది పోకో నుంచి. నాకైతే 3 మొబైల్స్ నచ్చినాయి ఫ్రెండ్స్. ఆ 3 మొబైల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి వచ్చి పోకో, అలాగే సెకండ్ మొబైల్ వచ్చి మనకి వివో T3, అలాగే థర్డ్ వన్ వచ్చి మనకి OnePlus నుంచి OnePlus Narzo, ఇది CE Lite. ఈ 3 మొబైల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఈ 3 మొబైల్స్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్లో రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ బడ్జెట్ ఒక 21,000 అనుకుంటే మాత్రం నేను ఇంకో మొబైల్ కూడా సజెషన్ చేస్తాను. ఆ మొబైల్ వచ్చి మనకి రీసెంట్గా లాంచ్ అయింది. మోటరోలా నుంచి Edge 50 Fusion. ఈ మొబైల్లో కెమెరా క్వాలిటీ చూసుకుని కూడా చాలా అద్భుతమైన కెమెరా. అందులో 4K రికార్డింగ్ మనకు బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా రెండిట్లో మనకు 4K రికార్డింగ్ అయితే ఆప్షన్ ఉంది. చాలా బెస్ట్ మొబైల్ అని అనుకుంటాను. ఎందుకంటే దానిలో స్పెసిఫికేషన్ తెలుసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్ చూసుకునే మెయిన్ వచ్చి మనకి ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7H Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే ఇందులో మనకి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. 6.7 ఇంచ్ కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకి 144 DPIతో లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటే మనకు అందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ ఉంటే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి అందులో. కాకపోతే కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి మనకి డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చి 13 MP. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకున్నాం. మనం బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు 32 MP సెల్ఫీ కెమెరా. ఇందులో కూడా మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మోటరోలా నుంచి అయితే ఇది చాలా బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పుకోవచ్చు. స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ వచ్చి మనకు 21,000 అయితే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన 5 మొబైల్స్లో మాత్రం 20,000 అండర్లో మొబైల్ అయితే చెప్పాను. ఒకవేళ మీ 1000 రూపీస్ ఎక్స్ట్రా చేస్తాం అనుకుంటే మాత్రం ఈ మోటరోలాకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మాత్రం కెమెరా క్వాలిటీ అనేది చాలా వేరే లెవెల్లో వస్తుంది. ఈ మోటరోలా ప్రైస్ వచ్చి మనకి 21,000 అయితే లభిస్తుంది కార్డ్ ఆఫర్లో. వితౌట్ కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం 25,000 అయితే లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పోకో మొబైల్ చెప్పింది కదా, ఆ పోకో మొబైల్ వచ్చి మనకి దాని ప్రైస్ విషయానికి వస్తే మనకి ప్రైస్ వచ్చి మనకి పోకో X6 ప్రైస్ వచ్చి మనకి 18,000 అయితే లభిస్తుంది. ఇక్కడ కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ క్వాలిటీ అయితే లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్లో మాత్రం చాలా ఏ మొబైల్ మీకు అనిపించిందో మంచిగా, ఏ మొబైల్ మీకు గుడ్ అనిపించిందో దాని మొబైల్ గురించి అయితే తప్పకుండా కామెంట్లు అయితే అడగండి ఫ్రెండ్స్. 5 మొబైల్స్లో చూసుకుంటే మాత్రం ఈ 20,000 అండర్లో మనకి ఈ 5 మొబైల్స్ ఉన్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ 21,000 అయితే మాత్రం మోటరోలాకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఈ 5 మొబైల్స్ కానీ ఈ మోటరోలా అనేది చాలా ఎక్సలెంట్ మొబైల్ ఫ్రెండ్స్. వేరే లెవెల్లో ఉంటుంది. మనకి కెమెరా దగ్గర క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.